రేవంత్ సర్కార్ మరో దోపిడీకి తెరలేపింది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో భారీ లూటికి సిద్ధమవుతుంది. 6,200 కోట్లతో హిమాచల్ ప్రదేశ్లో 2 పవర్ ప్రాజెక్టులను కట్టేందుకు ఒప్పందం చేసుకుంది. దీని వెనుక చీకటి దందా దాగి ఉందని విద్యుత్ రంగ నిపుణులే ఆరోపిస్తున్నాయి. ఇది విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం అవుతుందని, కోట్లాది రూపాయలను కొల్లగొట్టడమే ధ్యేయంగా ఈ ప్లాంట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతున్నది. విద్యుత్ ప్లాంట్లు కట్టేందుకు తెలంగాణ సర్కార్ హిమాచల్ కు పరుగులు పెడుతోంది. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండానే రేవంత్ సర్కార్ విద్యుత్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఉబలాట పడుతోంది. ఆ రాష్ట్రంలో హడావిడిగా సెలి మియార్లో 6,200 కోట్లతో 510 మెగావాట్ల ప్లాంట్లు కట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం తెలంగాణ పాలిట గుదిబందగా మారనుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక చీకటి దందా దాగి ఉందని విద్యుత్ రంగ నిపుణులే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పేరిట 50 కోట్లు ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. పైగా ఈ ప్రాజెక్టులకు జెన్కో బోర్డు ఆమోదం తెలపలేదు, ఫీజిబిలిటీ రిపోర్టు లేదు, డిపిఆర్ రూపొందించలేదు. కానీ జెన్కో ఖాతా నుంచి 26 కోట్లు డ్రా చేశారు. ఈ 2 ప్రాజెక్టులను తమకు అనుకూలమైన ఓ కాంట్రాక్టర్ కు గంపగుత్తాగా కట్టబెడుతున్నారని విద్యుత్ సంస్థల్లో చర్చ నడుస్తోంది. పవర్ ప్లాంట్ ను చేపట్టబోయి మోసర్ బేయర్ కంపెనీ చేతులు కాల్చుకుంది. 340 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 64 కోట్లను కంపెనీ చెల్లించింది. రోడ్డు మార్గం లేకపోవడం, హిమపాతం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ సామాగ్రి, పరికరాలు, యంత్రాలను తరలించడం అసాధ్యమైన కారణాలతో తప్పుకుంది. సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని, చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో పాటు తమకు చెల్లించాలంటూ న్యాయ పోరాటం చేసింది. మోసర్ బేయర్ కంపెనీ వాదనను సమర్థించిన ఆ రాష్ట్ర బోర్డు 64 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పునిచ్చింది. అయినా కోర్టు తీర్పును హిమాచల్ సర్కార్ పక్కన పెట్టడంతో ఢిల్లీలోని హిమాచల్ భవన్ ఆస్తులను అటాచ్ చేయాలని, వేలం వెయ్యాలని 2024 నవంబర్ 19న ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఆ తర్వాత 2019 సెప్టెంబర్లో ఎన్టీపీసీ 520 మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే హిమాచల్ ప్రభుత్వం వరుసగా విద్యుత్ ఉత్పత్తిపై 11, 18, 30% విద్యుత్తును రాయల్టీగా చెల్లించాలని, 40 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని షరతు విధించింది. ఈ షరతులకు అంగీకరించిన ఎన్టీపీసీ 3 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. హిమాచల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం ఒక అడుగు ముందుకు 10 అడుగుల వెనక్కి అన్న చందంగా మారింది. గత 20 ఏళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాలేదు. స్థానికులు అడ్డుకోవడం, వ్యతిరేకించడం వల్ల ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం హిమాచల్ ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉందని నిపుణులు చెబుతున్నారు. 10 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తోంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో పాలన సాగిస్తోంది. 86,000 కోట్ల అప్పులు, 2.6% రెవెన్యూ లోటు, 5.6% విత్తన లోటుతో కొన ఊపిరిపై కొట్టుమిట్టాడుతోంది. తమ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, ఉచిత పథకాలతో దివాలా తీశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇలాంటి రాష్ట్రంతో మనం దోస్తీ కట్టడం అంత శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. సెలి, మియార్ జల విద్యుత్ ప్రాజెక్టులతో హిమాచల్ కు ఏటా 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల ఆదాయం వస్తుందని ఆ రాష్ట్ర సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అంటే ఆదాయం హిమాచల్ కు, నష్టమేమో మనకన్నమాట. హిమాచల్ నుంచి మనకు కరెంట్ అందే వరకు ట్రాన్స్మిషన్ నష్టాలు, ట్రాన్స్మిషన్ ఛార్జీలు మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టులు తెలంగాణ పాలిట శాపంగా మారే ప్రమాదం లేకపోలేదని, పెట్టిన 6,200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనని వాదనలున్నాయి.
ఒప్పందం ప్రకారం 26 కోట్లను చెల్లించిన జెన్కో మరో 26 కోట్లను ఈ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంది. హిమాచల్ ప్లాంట్ల డిపిఆర్ తయారీకే 3 ఏళ్లు పడుతుందని, ప్లాంట్ల నిర్మాణానికి 4 ఏళ్లు, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి మరో 4 ఏళ్లు పట్టనుంది. అంటే మొత్తంగా 510 మెగావాట్ల కోసం 11 ఏళ్ల తెలంగాణ వేచి చూడాలి. టెక్నికల్, మినిస్ట్రియల్ స్టాఫ్ నంతా అక్కడి వారినే రిక్రూట్ చేసుకోవాలట. అంటే ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా మనోళ్లకి ఇచ్చే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో దుమ్ముగూడెంలో 400 మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి గతంలోనే అనుమతులొచ్చాయి. డిపిఆర్ సైతం సిద్ధమైంది. ప్లాంట్ నిర్మించుకునేందుకు వీలుగా ఇరిగేషన్ శాఖ పైప్ లైన్లు వేసింది. మన రాష్ట్రంలో నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టు వదిలిపెట్టి హిమాచల్ ప్రదేశ్ కు పరుగులు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సెలి, మియార్ ప్రాజెక్టులను నామినేషన్ పద్ధతిపై టీజీజెన్కో కేటాయించిన 2 ప్రాజెక్టులను ఓ కంపెనీకి అప్పగించేందుకు రంగం సిద్ధమయ్యారట. పోటీ పడుతున్న 3 కంపెనీలలో ఇప్పటికే ఓ కంపెనీ 50 కోట్ల ముడుపులను ప్రభుత్వ పెద్దలకు సమర్పించిందట. ఇక సదరు కంపెనీకే ఈ 2 ప్రాజెక్టులను అప్పగించడం లాంఛనమేనట. మొత్తంగా ప్రజల సొమ్మును సులువుగా దోచేద్దామని పక్కా స్కెచ్లోనే ఒప్పందానికి శ్రీకారం చుట్టినట్లు జెన్కో ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. నిర్మాణంపై కాంగ్రెస్ నేతల వ్యవహారం 2 నాలుకల ధోరణిని తలపిస్తోంది. గతంలో కేసీఆర్ సర్కార్ భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ను నామినేషన్ పద్ధతిపై నవరత్న కంపెనీ అనే BHEL కు అప్పగించింది. దీనిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఓపెన్ టెండర్లకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పెద్దలు హిమాచల్ ప్రదేశ్ లోని 2 ప్లాంట్లను నామినేషన్ పద్ధతిపై టీజీజెన్కోకు అప్పగించారు. అప్పుడు కేసీఆర్ చేస్తే తప్పు, కాంగ్రెస్ పాలకులు చేస్తే ఒప్పైందా అన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.